పశ్చిమ బెంగాల్లో రాజకీయ నేతలపై దాడులు కలకలం రేపుతున్నాయి. అధికారంలోకి వచ్చిన బీజేపీ కావాలని తమపై దాడులు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తుంటే ఇదంతా కూడా టీఎంసీ కుమ్ములాటల్లోనే భాగంగా జరుగుతున్నాయని బీజేపీ తిప్పికొడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రెండు పార్టీల మధ్య ఎలాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోగా ఉద్రిక్త వాతావరణం మరింత పెరుగుతున్నట్టయింది. బెంగాల్లో మే 4 తర్వాత టీఎంసీ గూండాలను పరిగెత్తిస్తా. ఇది బీజేపీ ఎన్నికల ఫలితాలకు ముందు మాట. ఇప్పుడు బెంగాల్లో జరుగుతోంది అదేనా? వరుసబెట్టి టీఎంసీ ఎంపీలు లీడర్లపై దాడులు. హెల్మెట్ ఉంది కాబట్టే అభిషేక్ బతికిపోయాడంటూ దీదీ ఫైర్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చి జూన్ 4కి నెల అవుతుంది. అయితే అప్పట్లో ప్రచార పర్వంలో ఉండగానే ప్రధాని మోదీ కానీ హోంమంత్రి అమిత్ షా కానీ పదే పదే మే 4 తర్వాత టీఎంసీ గూండాలను జనం తరిమి కొడతారని చెప్పేవారు. అలానే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కేంద్ర బలగాలు బెంగాల్లోనే ఉంటాయని అమిత్ షా చెప్పారు. అలానే జరుగుతోంది. అయితే ఇప్పుడు దాడులు జరుగుతుంది మాత్రం టీఎంసీ ఎంపీలపైన. తృణమూల్ కాంగ్రెస్ లో కీలక నేత అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఆదివారం మరో ఎంపీ సొంత నియోజకవర్గంలోనే దాడికి గురయ్యారు. హుగ్లీ జిల్లాలోని చెండి తాలాలో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పర్యటిస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది జనాన్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే కొందరు ఆయన తలపై కొట్టారు. ఈ అనూహ్య పరిణామంతో ఆయన తల పట్టుకుని కింద పడిపోయారు. దీంతో స్పాట్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. But Bengal police was completely remained silent, mute spectator. They allowed to do it. A serious condition is prevailing in West Bengal. There is total lawlessness. This attempt today in the morning was attempt to murder me. దాడికి ముందు కొందరు వ్యక్తులు కళ్యాణ్ బెనర్జీకి నల్ల జెండాలు చూపిస్తూ చోర్ చోర్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మే 30న దక్షిణ 24 పరగణాల జిల్లా సోనాపూర్లో అభిషేక్ బెనర్జీ పర్యటనలోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆయన పర్యటనలోనూ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవగా చోర్ చోర్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ వెనుక ఖచ్చితంగా రాజకీయ నేతల హస్తం ఉందని అనుమానం కలుగుతోంది. ऑल बीजेपी स्पॉन्सर्ड. अब देखिए क्या हाल किया गया है. ये है इनका लोकतंत्र का नमूना. एक महीना हुआ नहीं. మరోవైపు టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ ఘటనలకు బీజేపీనే కారణమని ఆరోపిస్తూ పాలకులే హంతకులుగా మారుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఆసుపత్రులలో చేర్చుకోనీయకుండా అధికార పార్టీనే బెదిరింపులకు దిగుతుందని ఆరోపించారు. When I was sitting with Mr. Tandon, who is the administrator of this hospital, he was sitting behind me and he was requesting me that he is getting threat call from the police in different corners, and that time he was talking to DC South and also the BJP leaders are threatening to him so that though doctors advise to admit them, they should not admit Abhishek Banerjee. బీజేపీ మాత్రం దీదీనే ఆసుపత్రి వర్గాలను బెదిరించారంటూ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు సోనాపూర్ పోలీసులు అభిషేక్ పై దాడికి సంబంధించి 5 అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.